హరహర మహాదేవ శంభో శంకర. నిన్న బిల్వపత్రాలు తీసుకొచ్చుకున్నాను కదా, స్వామివారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకున్నాను. నేను కార్తీక మాసం అంతా గుమ్మం ముందు దీపాలు పెట్టను గాని కార్తీక సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి ఇలాంటి రోజుల్లో పెట్టుకుంటాను. ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత శివాలయంకి అయితే వెళ్ళాను. పౌర్ణమి రోజు ప్రత్యేకంగా 365 ఒత్తుల దీపం వెలిగిస్తారు కదా, సో నేను కూడా వెలిగించి ఇంటి దగ్గర నుంచి బిల్వపత్రాలు తీసుకెళ్లాను. అవన్నీ స్వామికి పెట్టి పూజ చేసుకున్నాను. ఉసిరి దీపం కూడా వెలిగించాను. నేనేంటంటే గుడిలో అక్కడక్కడ వెలిగిద్దాం అన్నట్టుగా ప్రమిదలు, ఆవు నెయ్యి తీసుకెళ్లాను. బట్ అక్కడ చాలా రష్ గా ఉండింది. ఇంకా ప్రమిదలు అక్కడే పెట్టి పూజ చేసుకున్నాను. ఆవు నెయ్యి మాత్రం చాలానే ఉండింది. వెనక్కి తీసుకురాకూడదు కదా అని చెప్పేసి అక్కడే వదిలేశాను. నెయ్యి, నూనె ఇలాంటివి శివాలయానికి తీసుకెళ్లినప్పుడు వెనక్కి తీసుకురాకూడదు అంటారు. శివాలయంలో మాకు కొంచెం లేట్ అయింది. మేము వచ్చేసరికి మా అమ్మవారి టెంపుల్లో ఊరేగింపు అయిపోయింది. పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఏర్పాటు చేస్తారు కదా, నా లక్ ఏంటంటే నేను వచ్చేసరికి జ్వాలా తోరణం ఉండింది. అమ్మవారి హారతి అందుకోగలిగాను. అంతవరకు హ్యాపీ. అమ్మవారి టెంపుల్లో కూడా ఒక 5 దీపాలు వెలిగించాను. ఎంత మంచిగా అరేంజ్ చేశారో చూడండి దీపాల్ని.